మీది ఫస్ట్ ప్రయారిటీ సేఫ్టీ. తర్వాత గ్రౌండ్ క్లియరెన్సు. ప్లస్ షేపు. ఎస్‌యూవీ షేప్‌లో ఉండాలి. హైట్ ఉండాలి. లోపల కూర్చున్నప్పుడు గూడా ఎస్‌యూవీ ఫీలింగ్ ఉండాలి. ఏదో లో స్లంగ్ లైక్ హ్యాచ్ బ్యాక్‌లో కూర్చుంటే నాకు నచ్చదు. కార్‌లో కూర్చున్నప్పుడు పైన కూర్చున్నట్టుండాలి. విజిబిలిటీ చాలా బావుండాలి. బోనెట్ కనిపించాలి. యూ నో సైడ్‌లో చూసినా గానీ నీట్‌గా నాకు విజిబిలిటీ ఉండాలి. మంచి కమాండింగ్ పొజిషన్‌లో కూర్చోవాలి. స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ బావుండాలి. సస్పెన్షన్ బావుండాలి. హ్యాండ్లింగ్ బావుండాలి. కానీ నా దగ్గర బడ్జెట్టు 5,500,000 నుంచి 6,500,000 లోపే ఉంది. నాకివన్నీ కావాలి. అంటే మీకు ఒక కార్ అవైలబుల్‌లో ఉంది. అది టాటా పంచ్. ఇప్పుడు జీఎస్టీ తర్వాత రేట్లు తగ్గాయి. ఇప్పుడు 5,50,000 నుంచే స్టార్ట్ అవుతున్నాయన్నమాట. సో, దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే స్టార్టింగ్ ఫ్రమ్ మెయిన్ పాయింట్ 5 స్టార్ రేటింగ్ వచ్చిందిది క్రాష్ టెస్ట్‌లో. సేఫ్టీలో నో కాంప్రమైజ్. నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ చాలా బావుంది. లుక్కు బావుంది. స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ బావుంది. సస్పెన్షన్ బావుంది. హ్యాండ్లింగ్ చాలా బావుంది. మీరెప్పుడన్నా బండి తోలి చూడండి. సిటీలో అయినా, హైవేలో అయినా ప్లాంటెడ్‌గా ఉంటుందనమాట. మీకు కాన్ఫిడెన్స్ ఒస్తుంది. సో, ఇవన్నీ ఉన్నాయి. మంచివి. మంచివంటే నేను చెప్పేది మెయిను సేఫ్టీ. దాంట్లో ఎప్పుడు కాంప్రమైజ్ కాకూడదు. టాప్ నాచ్. హ్యాండ్లింగు బావుంది. సో, పైన కూర్చొని ఎస్‌యూవీలో కూర్చున్న ఫీలింగే వస్తుంది మీకు దీంట్లో. ముందు విజిబిలిటీ చాలా బావుంటుంది. బోనెట్ కనిపిస్తా ఉంటుంది. మీకు సైడ్‌లో ఆల్ యాంగిల్స్‌లో భలే కనిపిస్తుందనమాట. రోడ్డు గాని, మొత్తం చూడొచ్చు మీరు నీట్‌గా. ఎందుకంటే పైన కూర్చుంటారు కాబట్టి. సో, మీకు కొద్దిగా కాన్ఫిడెన్స్ గూడా ఒస్తుంది. మీరు కొత్తగా కారు కొనేవాళ్ళైనా గానీ, నాకు కాన్ఫిడెన్స్ ఉండదు. హ్యాచ్ బ్యాక్ నచ్చదు. హ్యాచ్ బ్యాక్ అంటే ముందర ఇలా తొంగి తొంగి చూడాలా, సైడ్‌లో గూడా ఇలా చూడాలి. నాకలాంటిది నచ్చదు అనే వాళ్ళకి ఈ కార్‌ని మీరు చూజ్ చేసుకోవచ్చు. సో, రేట్ గూడా మంచి రీజనబుల్ రేట్‌కే పెట్టారు. 5.5 లాక్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయంటే, సో, మంచి కారిది. సో, మీరొకసారి టెస్ట్ డ్రైవ్ చేసి చూడండి. అదే విధంగా ఇప్పుడు సేల్ గూడా నడుస్తుంది కదా! డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. కాస్త మీరింకా మాట్లాడారంటే ఇంకా కూడా తగ్గించొచ్చనమాట.